సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ సందర్భంగా తాను ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయం తథ్యం, కేవలం మెజార్టీ వైపే చూస్తున్నామని, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తమను భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని, నా గెలుపు ముఖ్యమంత్రికి కానుక ఇవ్వబోతున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. మహబూబ్నగర్ పోలింగ్ స్టేషన్ ఇప్పుడే ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. విజయం అనేది తథ్యము, దాంట్లో ఏం లేదు. ఓన్లీ మెజారిటీ ఎంత ఉంటుందో దాని మీద ఉన్నాము. అందరూ లోకల్ బాడీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. అందరితో మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా భారీ మెజార్టీతో నన్ను గెలిపియబోతున్నారు. ఇది ముఖ్యమంత్రి కానుకగా ఇవ్వబోతున్నాము. థ్యాంక్ యూ. బలం వాళ్ళకు ఎక్కున్నదా తక్కువన్నదా కాదు, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ మర్యాద కూడా నోచుకుంది, అదే నా విక్టరీకి మేజర్ కారణం. 100% నేను 200 to 300 ఓట్స్ మెజార్టీతో గెలవబోతున్నా.